అందరికీ నమస్తే అండి. ప్రధానంగా ఈ దివ్యాంగులకు సంబంధించి, పింఛన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ పైన ముఖ్యమైనటువంటి సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ రాత్రి ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. అంటే సమాచారం బట్టి ఇప్పుడు ఆ క్లారిటీ కూడా మరింత పారదర్శకంగా సమాచారం రావడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పింఛన్లు అయితే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడల్లా ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ హెల్త్కి సంబంధించినటువంటి అంటే ఈ రీఅసెస్మెంట్లో భాగంగా మొత్తం అంతా చెకింగ్ జరిగిన తర్వాతనే అందరూ మీరు అంటే ఎవరైతే నోటీసులు తీసుకున్నారో వాళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళి మీకు కేటాయించినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీరు హెల్త్ చెకప్లు చేసుకున్న తర్వాత మీకు కొత్త పర్సంటేజ్తో సదరన్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ కొత్త సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే సందర్భంలో కూడా మళ్ళీ నోటీసులు ఇస్తారు. దాని ప్రకారం మీరు తీసుకున్న తర్వాత మళ్ళా నోటీసులు అంటే మీకు గతంలో ఇంత పర్సంటేజ్ ఉంది, ఇంత పింఛన్ తీసుకుంటా అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో భాగంగా మరోసారి మీరు వైద్య పరీక్షకు హాజరైన సందర్భంలో ఈ రకంగా మీకు పింఛన్లు శాతం కేటాయించారు కాబట్టి డాక్టర్ల బృందము డాక్టర్లు కాబట్టి మీ పింఛన్ని పలానా పింఛన్ నుంచి పలానా పింఛన్కి బదిలీ చేస్తున్నాము అన్నట్టు కూడా మరోసారి మీకు నోటీసులు ఇచ్చి దాని ప్రకారం మీకు మరోసారి అంటే ఆ సదరన్ సర్టిఫికెట్లు మీకు ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీ ఆమోదంతోనే దాని తర్వాత ఈ పింఛన్లు అనేది అప్డేట్ చేస్తారు. అంటే బహుశా దాదాపుగా నెక్స్ట్ మంత్ కూడా కంప్లీట్గా మీకు పింఛన్లు వస్తాయి. మళ్ళీ వచ్చే నెల కూడా వస్తాయి. అంటే బహుశా ఈ 2 నెలల్లో ఉన్నటువంటి సమాచారం ఏరా అంటే ఈ 2 నెలల్లో కంప్లీట్గా వీటికి సంబంధించి పారదర్శకంగా చేసిన తర్వాత జనవరి నుంచి పూర్తి స్థాయిలో ఈ పెన్షన్ల కోతలు అదేవిధంగానే కొత్త పెన్షన్లు ఇప్పుడల్లా లేదు. ఎవరెవరికి ఏ పర్సంటేజ్ కింద ఉన్న వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏందనే దానిపైన 15,000 మందికి 15,000 ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి కావచ్చు, లేదంటే 6,000 రూపాయలు తగ్గేటటువంటి సందర్భంలో వాళ్ళకి ఈ రకంగా జనవరి నుంచి బహుశా ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత రావచ్చు. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై ముఖ్యమైన సమాచారం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పింఛన్ల తొలగింపు రసీదు పెన్షన్ క్యాన్సిలేషన్ ఆర్డర్ అక్నాలజ్మెంట్ ఆప్షన్ను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్లోని నోటీస్ అక్నాలజ్మెంట్ మోడల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. పెన్షన్ తొలగింపుపై ఎవరు ఆందోళన చెందవద్దు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా ఎవరికి పెన్షన్లు తొలగించడం సాధ్యం కాదు, జరగదు. ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు జారీ చేసి చేయబడతాయి. అంటే ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి పక్కా సమాచారం ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఆన్లైన్లో వెబ్సైట్లో కూడా పెట్టున్నారు. మీరు దాంట్లో కూడా చదువుకోవచ్చు. కాబట్టి నేను రాత్రి చెప్పిన దాని ప్రకారం మీరెవరూ కూడా ఆందోళన, ఆవేదన, అబద్ధతా భావం మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను ప్రతిసారి మీకు నేనేం చెప్తున్నానంటే హెల్త్ చెకప్ అనేది 100% చేసుకోండి. ఆ హెల్త్ చెకప్లు చేసుకున్న తర్వాత పర్సంటేజ్ కింద మీకు జరుగుతుంది. ఒకవేళ మీరు వాళ్ళు నోటీసులు ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళలేదనుకోండి, అది మీ తప్పుగా భావించి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని హోల్డ్ చేస్తారు. అంటే మేము 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా లేదంటే ఏదో ఒక కారణాలతో వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, రావడం లేదనేది ప్రధానంగా మీ తప్పును చూపిస్తారు. ఏదో ఒక సందర్భంలో అంటే ఒకవేళ మీకు నోటీసులు ఈరోజు వచ్చి అటెండ్ అవ్వమన్నారు అనుకోండి హెల్త్ చెకప్లకి, ఈరోజు కాకపోయినా ఇంకొక రోజు వెళ్ళండి, లేదంటే ఇంకొక రోజు వెళ్ళండి. వారంలో 3 రోజులు జరుగుతాయి, బుధ, బేస్తా, శుక్రు. ఈ 3 రోజులు అనేది హెల్త్ చెకప్లు జరుగుతాయి. మీకు సంబంధించిన ప్రాంతాల్లో మీరు వెళ్ళి అది అంటే మీకు చెకప్ చేసుకుంటే మంచిది మీకు భవిష్యత్తులో. ఎందుకంటే మొన్న ఈ మధ్య జరిగిన హెల్త్ చెకప్ల్లో కూడా పర్సంటేజ్ తగ్గిందన్నారు కదా. అంటే కొంతమంది ఏంటంటే ఇంకా తగ్గిపోతుందేమో ఒక భయం అయితే ఉంది. వద్దు, అవసరంలా. ఏదైనా సరే క్లారిటీతో ఉన్ని ఇంకా కూడా తగ్గని మహా అంటే ఒక 5% 6% తగ్గని. కానీ మీరు దాన్ని వదిలిపెట్టేస్తే మొదటికే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు ఇంకా పెరగచ్చు కదా. మీరు ఇట్లానే ఎందుకు అనుకుంటారు? ఇంకా పెరగచ్చు. 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల పెన్షన్ కూడా రావచ్చు. మీరు ఎలిజిబిలిటీ అవ్వచ్చు. మీరు నిర్ణయించేది కాదు కదా, గవర్నమెంట్ డాక్టర్స్ నిర్ణయిస్తారు. కాబట్టి ఒకవేళ అప్పుడు మీకు అన్యాయం ఏదైనా జరిగితే దానికి మళ్ళీ ఫైట్ చేయడానికి ఉంటుంది, మళ్ళీ నోటీసులు పెట్టచ్చు అంటున్నారు డాక్టర్లు. ఇవన్నీ అయిన తర్వాతనే మీకు పెన్షన్లు ఆపుతారండి. ఎవరికి పెన్షన్లు ఆపరు. మళ్ళీ మీరు అబ్జెక్షన్ చేయొచ్చు. మళ్ళీ అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నోటీసులు వస్తాయి. మళ్ళీ మీరు హెల్త్ చెకప్లకి వెళ్ళొచ్చు. దాని తర్వాత అవన్నీ జరిగిన తర్వాతనే
మీకు ఇష్టం ఓకే రైట్ నాకు సంబంధించి ఇది ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చిందని మీకు ఓకే అయిన తర్వాతనే మీకు నోటీసులు ఇచ్చి దాని తర్వాత సైన్ తీసుకున్న తర్వాతనే మీకు పింఛన్లు అనేది బదిలీలో మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు ఈ పింఛన్లు అన్నీ కంటిన్యూగా వస్తాయి. ఎవరు ఆందోళన అధైర్యపడకండి.